నొప్పి ఉంది, అలుపు ఉంది, ఇవన్నీ ఎప్పుడు జీవితంలో ఉంటాయి. కానీ వాటి అన్నింటి మధ్యలో సంతోషంగా ఉంటాను నేర్చుకోవాలి. ఆమేన్. శ్రమలు తప్పవు, కానీ శ్రమల మధ్యలో కూడా సంతోషంగా ఉంటాను నేర్చుకోవాలి. బాధలు వేదనలు తప్పవు, కానీ వాటి అన్నింటిలో కూడా దేవుడిని స్తుతించి ఆరాధిస్తాను నేర్చుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో చేరిన మనము ఒకటే దృష్టి. ఈ సంవత్సరము దేవుడు తన సన్నిధి మనకి ఇచ్చి నడిపిస్తున్నాడు. ఆయన సన్నిధితో బలమైన కార్యములు మన జీవితంలో జరుగునుగాక. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం యేసు నామములో వర్ధిల్లదో. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేర స్థాపన చేసేదవు. నీకు విరోధంగా లేస్తున్న ప్రతి నాలుకని నువ్వు ఎదిరించబోతున్నావు యేసు నామములో. యేసు నామములో నీకు విరోధంగా లేస్తున్న ప్రతి నాలుకని నువ్వు ఖండించబోతున్నావు యేసు నామములో. సాతానా, నువ్వు నాకు విరోధంగా ఏ పుకారు లేపుతానికి వీల్లేదు, నాకు విరోధంగా ఏ మాట లేపుతానికి వీల్లేదు. ఇదిగో యేసు నామములో ఖండించుచున్నాను ఇప్పుడే. అవమానం నా జీవితంలో ఇంకా వెళ్తానికి వీలు లేదు. అవమానంలో నేను బ్రతకను. కలిగిన అవమానాలు చాలు, కలిగిన నేరాలు చాలు, కలిగిన నిందలు చాలు. ఐఎమ్ నాట్ గోనా లివ్ అ షేమ్ఫుల్ లైఫ్. ఐఎమ్ గోనా లివ్ అ లైఫ్ ఆఫ్ ప్రైజ్. నా జీవితంలో స్తుతి ఉంటుంది. నా స్తుతి నా స్థితిని మారుస్తుంది. నా స్తుతి నా స్థితిని మారుస్తుంది. శక్తి, ఆయన మహిమ, ఆయన కార్యములు నా జీవితంలో ఇంకా అధికమవుతాయి. నేను స్తుతిస్తూనే ఉంటా. నీ సన్నిధిని పోగొట్టుకునే మాటలు, కార్యాలు, క్రియలు, తలంపులు, చూపు మాలో ఉండనవద్దు. దేవా, మేము చెప్తున్నామయ్యా, కానీ చేయనట్లుగా చేయగలిగింది నీ ఆత్మనయ్యా. పరిశుద్ధాత్మడ మమ్మల్ని ఒప్పింపజేయి. పరిశుద్ధాత్మడ మమ్మల్ని సరిదిద్దు. పరిశుద్ధాత్మడ మమ్మల్ని చక్కబెట్టు. పరిశుద్ధాత్మడ మమ్మల్ని బలపరచు. పరిశుద్ధాత్మడ నీవే నీ కార్యాన్ని కలిగించు. ఈరోజు ఈ మాటలను దీవించు. నీ మాట ప్రకారం జీవించే కృపణ దయచేయి. నీ బిడ్డల కేకను వెరిగొన్నాం, వారి ప్రార్థనను విన్నాం, వారికి జవాబును అనుగ్రహించు. అందరికి కావాల్సిన తోడు, సహాయము, సన్నిధినిచ్చి నడిపించమని, ఈ ప్రార్థనని దీవించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.